అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపల వెతుక్కోవాలి, బయట వెతకూడదు. బయట వెతుక్కుంటే మాయాపూరితమైనటువంటి జగత్తులో నువ్వు పడిపోతావు. బయట వెతకూడదు. సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, సాధకులు కానీ ఉపాసకులు కానీ ఎవరైనా సరే బయట వెతకూడదు. అందుకే రమణుల వారు ఒకటే అన్నారు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ లోపలికి నువ్వు వెళితేనే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. శ్రీవిద్య మొత్తం చెప్తుంది అదే. శ్రీవిద్యే కాదు, ఏ ఉపాసన మార్గమైనా సరే ఆ ఉపాసన మార్గంలో నిన్ను నువ్వు తెలుసుకో మొదట అని చెప్పడమే ఈ ఉపాసన మార్గంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అటువంటి చిద్రూపిణి అయినటువంటి జగన్మాత ఈ ఏదైతే మనం అనుభవిస్తున్నటువంటి సంసారం అనేటువంటి సాగరం ఉందో, ఈ సాగరం నుంచి దాటడానికి, దీని నుంచి తరించిపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాయాపూరితమైనటువంటి మోహాంధకారంతో నిండినటువంటి ఈ జగత్తు, నామరూపాలు కలిగినటువంటి జగత్తు, వాసనాత్రయాల్లో ఉన్నటువంటి జగత్తు, అవస్థానత్రయంలో ఉన్నటువంటి జగత్తు నుంచి విడనాడిపోవాలి జీవుడు. విడనాడిపోతేనే బ్రహ్మజ్ఞానం పొందడానికి వాడికి అవకాశం ఉంటుంది, అర్హత వస్తుంది. ఎప్పుడైతే అమృతం తాగడం అంత సులభమైనటువంటి పని కాదు. అమ్మ దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని తాగాలంటే అంత సులభమైనటువంటి పని కాదు. నిన్ను నువ్వు ఎప్పుడైతే అమ్మవారికి సంపూర్ణ సర్వస్య శరణాగతి పొందుతావో, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా, ఏనాడైతే పరదేవతకి కానీ, పరబ్రహ్మం కానీ, ఈశ్వరుడు కానీ, శక్తి కానీ, విష్ణువు కానీ ఎవరైనా సరే, ఏ దేవతకైనా సరే నువ్వు సర్వస్య శరణాగతి పొందకుండా నీవు అమృతతత్వాన్ని పొందడానికి నీకు అనర్హము, మనకు అనర్హము. ఎప్పుడైతే పరదేవతని ఉపాసన చేసి ఆ ఉపాసన మార్గం ద్వారా, ఆ ఉపాసనలో ఉన్నటువంటి దేవత శక్తి ద్వారా మన దేహంలో ఉన్నటువంటి అణువు కూడా మనం నింపుకుంటూ పోతే ఈ శరీరం మొత్తం అమృతత్వప్రాయం అయిపోతుంది. అప్పుడు మనం అమృతం తాగడానికి, మోక్షానికి మనకు అర్హులం. గుర్తుపెట్టుకోండి, సామీప్య, సాన్నిధ్య, సాలోక్యాలు అని అన్నారు. 3 ఉన్నాయి: సామీప్యము, సాలోక్యము, సాన్నిధ్యము. సామీప్యానికి, సాలోక్యానికి, సాన్నిధ్యానికి చాలా తేడా ఉంది. సామీప్యం అంటే అనంతపురంలో ఉండడం సామీప్యం. సాలోక్యం అనంతపురంలో కాదు, సిండికేట్ నగర్లో ఉండడం సాలోక్యం. సామీప్యం స్వామి దగ్గరే ఉండడం నిజంగా సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యం దొరకాలి. ఆ సాన్నిధ్యం దొరకాలంటే పరదేవతని ఉపాసనాక్రమం ద్వారానే తెలుసుకోగలగాలి. అంత సులువైనటువంటి మార్గం కాదు. ఈవిడ ఎవరెవరికి ఇస్తుందయ్యా అనంటే, చిన్మయాజా పరాసాహి సర్వం వ్యాప్తి విరాజతే. అంతటా వ్యాపించున్నటువంటి పరదేవత, తానంతటా ఉన్నటువంటి పరదేవత, శివశక్తి స్వరూపంతో నిండి ఉన్నటువంటి ఈ జగత్తు మొత్తము కూడా ఎప్పుడైతే అవగతమవుతుంది, ఏనాడైతే పరదేవతని మనం తెలుసుకుంటామో, ఏనాడైతే మనకి ఆ తత్వం అవగతమవుతుందో, ఆనాడే సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరదేవత, చిద్రూపిణి పరాస్వరూపమైనటువంటి పరదేవత, ఆ శివశక్తితో కలిసి ఉన్నటువంటి పరదేవత, ఆ శక్తి మనకు అవగతం అవ్వడానికి మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన శంకరుల వారు ఏం చెప్పారయ్యా అనంటే, ఉపాసనా మార్గం ద్వారానే అమ్మను తెలుసుకోవడానికి సాధ్యము. ఉపాసన లేకుండా, జపం చేయకుండా, నేను మన గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నానులే, గురువుగారు చాలు అని అనుకుంటే కాదు. ఎందుకంటే ఎవరి ఆకలి వాళ్ళదే, నీ ఆకలి నీదే, నా ఆకలి నాదే. గురువు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయడు. మీకు మార్గం, దిశానిర్దేశం చేయడం మాత్రమే గురువు. ఈ దారిలో వద్దమ్మా, ఈ దారిలో ఇబ్బంది పడతావు, ఈ దారిలో పో అని చెప్పడం వరకే గురువు యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఆ దారిలో నిన్ను చేయబట్టుకొని చివరి దాకా తీసుకెళ్ళాడు. ఈ మాయాపూరితమైనటువంటి జగత్తులో ఏది నీ వెంట రాదు. నువ్వు ఒక్కడవే వచ్చావు, నువ్వు ఒక్కడవే పోవాలి. మనం ఒక్కరమే వచ్చాం, మనం ఒక్కరమే వెళ్తాము. మనతో ఎవరు రారు తోడుగా. అది గమనించుకొని గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని, నా దగ్గరనే కాదు, మీరు ఎవరెవరు ఏ గురువు దగ్గర అయితే ఉపదేశం తీసుకున్నారో గుర్తుపెట్టుకోండి. నిన్నే చెప్పాను, గురువు అనేటువంటి వాడు ఒక్కడే. ఒక్కసారి గురువుకి శరణాగతి పొందిన తర్వాత ఇక చావైనా రేవైనా అతనితోటే ఉండాలి. అంతేగాని ఏదైతే ఓసరబిల్లి రంగులు మార్చినట్టు ఆ గురువు దగ్గర కొంతసేపు, ఈ గురువు దగ్గర కొంతసేపు అలా చేయకండి దయచేసి. ఇది చాలా కష్టమైనటువంటి పని. దీని ద్వారా మీకు చేటు వస్తుంది, మీకు కాదు మీ బిడ్డలకు చేటు వస్తుంది. దయచేసి మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా ఆ మంత్రం తీసుకుంటే, ఆ మంత్రం వల్ల వచ్చినటువంటి నెగిటివ్ను పాజిటివ్ రెండు మనం భరించాలి. కాబట్టి పాజిటివ్ అయితే పర్వాలేదు, నెగిటివ్ వస్తే బిడ్డలు భరించాలి. కాబట్టి
నా బిడ్డలు ఎవరు కూడా అట్లాంటి కర్మలు అనుభవించకూడదనేది నా తపన. మీరందరూ కూడా నేను ఒకటే చెప్తాను, ఒక గురువుని ఆశ్రయించేసిన తర్వాత ఆయనే సర్వస్వము, ఆయనే సత్యము అని గ్రహించి ఆ గురువు చెప్పినటువంటి మాటను ఎందుకు ఇంకా అసలు ఆయనకి చెప్తే చాలు. ఎందుకంటే ఆయనకి అమ్మవారికి అభేద్యమైనటువంటి స్థితి కదా, ఆయన అమ్మవారు వేరు కాదు కదా, ఆయన అమ్మవారు ఇద్దరు ఒకటే కాబట్టి వారికి చెప్తే చాలు పరదేవతకి చెప్పినట్టే. మనకేం కావాలో వారికి తెలుసు, మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో వారికి తెలుసు, మనకి ఏది ఇస్తే మనం బాగుంటామో ఏది ఇస్తే మనం చెడిపోతామో వారికి బాగా తెలుసు. అందుకే అది ఇవ్వరు, దానికి ప్రోత్సహించరు. కాబట్టి గురువుని ఆశ్రయించండి, సద్భక్తితో గురువుని ఆశ్రయించండి, విద్యను ఆచరించండి, ఉపాసన మార్గం ద్వారా పరదేవతను తెలుసుకోండి. దాని ద్వారా మీరందరూ ముముక్షత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాలు జాప్యం చేయకండి, ఆలస్యం చేయకండి, జపం చేసుకోండి, లేకుంటే స్మరణ చేయండి. మీకు చేత కాదు కదా, జపం చేయడానికి కుదరట్లేదు కదా, స్మరణ చేయండి. పోతూ ఉన్నప్పుడు స్మరణ చేసుకోండి, నడుస్తున్నప్పుడు స్మరణ చేసుకోండి, మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు స్మరణ చేసుకోండి, వంట చేస్తున్నప్పుడు స్మరణ చేసుకోండి. కాబట్టి మీకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా ఆ ఉపాసన మార్గం ద్వారా పరదేవతను తెలుసుకోవాలనేదే నా తపన, నా ఇచ్చ కూడా అదే, నా కోరిక కూడా అదే. నేను ఉద్ధరించుకునేది కాదు, నా బిడ్డలు కూడా అందరూ ఉద్ధరింపబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలనేటువంటి సదుద్దేశంతో ఇది చెప్తున్నాను. దయచేసి దీన్ని అందరూ పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.